ఇది టర్కీలో ఉంది. ఇది 12,000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఒక మతపరమైన కేంద్రంగా భావిస్తున్నారు. ఈ గుడి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల క్రితందని కార్బన్ డేటింగ్ పరీక్షలో తేలింది. ఈ గుడి ఎంత పురాతనమైందంటే ఆ సమయంలో చివరికి వ్యవసాయం కూడా మొదలు పెట్టలేదు, ఇంకా లోహయుగం కూడా ప్రారంభం అవ్వలేదు. ఈ ఆలయం చాలా ప్రాకారాలతో నిండి అనేక శిల్ప సంపదను కలిగి ఉంది. ఈ ఆలయంలో ఒక జుట్టు ముడివేసుకొని తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న ఋషి విగ్రహాలు కనపడ్డాయట. అయితే ఇటువంటి కట్టడాలు, ఇటువంటి సాధువులు, ఇంకా సంస్కృతి భారతదేశంలో సజీవంగా ఉందని ఈ తవ్వకాలను జరిపిన శాస్త్రవేత్తలు మన ఆర్కియాలజీ వారిని సంప్రదించారట. ఈ ప్రాంతం ఇంకా తవ్వకాల్లో ఉంది. ఎటువంటి పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఆ శిల్పాలు ఎలా చెక్కగలిగారు అనేది పెద్ద సందేహంగా ఉంది. ఏది ఏమైనా చాలా బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో మన సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లు దొరుకుతుండటం, ప్రపంచం మన హిందూ సంస్కృతి వైపు చూస్తుండటం గొప్ప విషయం. కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫుల్ వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ ని ప్రెస్ చేయండి.